శ్రీ గురు గణేశ శారదాభ్యో నమః. వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం. మనకి ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచార స్థితి గమనించినట్లయితే కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది అని పరిశీలన చేసినట్లయితే దానికి ముందుగా ఈ మాసంలో గోచార స్థితిలో గ్రహాలు మారేటువంటి స్థితి. శుక్రుడు 1వ తేదీన కన్యలోకి, కుజుడు 2వ తేదీన మిథునంలోకి, 5వ తేదీన కర్కాటకంలోకి బుధుడు, రవి 17వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. మిగిలిన గ్రహాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కుంభరాశి వారికి ఏ విధంగా ఉందని పరిశీలన చేసినట్లయితే ఆలోచనలో కొన్ని చికాకులు వస్తాయి. చిన్నపిల్లల ద్వారా మీకు రెండో సంతానం ద్వారా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి, వాళ్ళు మిమ్మల్ని గజిబిట్ చేసేటువంటి పరిస్థితి, వారి గురించి ఎలా అవుతారా, ఏం తయారవుతారా, ఎలా ఇబ్బంది పడతారా అనేటువంటి ఆలోచనతోటి మీ మానసికమైనటువంటి ఒత్తిడికి గురయ్యేటువంటి సందర్భాలు వచ్చేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. అయితే వ్యాపార విషయాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి వ్యాపారం చేయగలుగుతారు. ధనానికి సంబంధించిన విషయంలో కొంత సర్దుబాటు ఉంటుంది. అయినప్పటికీ కూడా అప్పులు అనేటువంటి మీరు చేయదలుచుకున్నటువంటి పరిస్థితుల్లో మీకు కావలసిన అప్పు అందేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే వ్యాపారాల్లో కూడా కొన్ని నిల్వలు ఇచ్చినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా మీరు అమ్ముకోగలుగుతారు. కొన్ని విషయాల్లో భూ వివాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తండ్రికి సంబంధించిన విషయాల్లో, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం. అలాగే విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకునేటువంటి సందర్భాలు కూడా కనపడుతూ ఉంటాయి. కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. కొన్ని విషయాల్లో శని యొక్క వక్రీగతి విషయంలో కొంత మానసిక ఒత్తిడి, శారీరక బద్ధకము అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండి శనీశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం, ఈశ్వర దర్శనం తరచుగా చేయడం వల్ల, అలాగే సాయంత్రకాలంలో అమ్మవారి యొక్క ఈశ్వరుని యొక్క దర్శనం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొంది అవయోగం సుయోగం అయ్యేటువంటి